అవునయ్యా లింగయ్య, కొత్తపట్నం కొత్త మేడవారి అబ్బాయి. గుణమంటావా బంగారం, సొత్తంటావా మనకు తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు ఎంతుందో. పేరు శేఖర్. ఇంకేమిటయ్యా నువ్వు ఆలోచించేది? సుగుణకు అన్ని విధాలా చక్కని సంబంధం. మిగతా విషయాలంటావా? నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయి నా మీద. అమ్మా అమ్మా పోమా, బంగారం లాంటి బిందె మునిగిపోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం? చూడవే, పూలు ఎలా విరగపుచ్చున్నాయి. కొయ్యవే, అన్ని పూలు కోసాయి. ఈ రోజు ఇల్లంతా పూలతో నింపేయాలి. ఏ శాస్త్రి గారు, ఎందుకైనా మంచిది ఓసారి ఫోటో తీసుకువెళ్ళి అమ్మాయికి చూపించి తీసుకొస్తా. అలాగే, అభ్యంతరం ఏముంది? ధారాళంగా చూపించు. అమ్మాయి సుగుణ, ఏనన్నా? ఇదిగో ఈ ఫోటో చూడమ్మా. అదేమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావా? చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చుతాడో లేడో చెప్పమ్మా. మీరు చూసారుగా, బాగుంది. నేను శాస్త్రి గారు చూస్తే సరిపోయింది అమ్మా. చేసుకునేదాను నువ్వు చూసుకోవాలి కానీ. పన్నన్నా. అదేమిటమ్మా పెండ్లి అనడంతో అంత సిగ్గుమించుకొచ్చింది? చూడమ్మా. అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాలేదానివమ్మా నువ్వు. అసలు ఈ కాల పిల్లవే కాదు. అయినా ఇంత సిగ్గేమిటమ్మా? ఇవి మగాళ్ళు సిగ్గుపడాల్సిన రోజులైతే నువ్వేమిటమ్మా? చూసావా, అనుకున్నది అనుకున్నట్టే చేశారు. అది ఎంత తొందరలో. మా పెళ్లికి వస్తావా నువ్వు? బొజ్జ నిండా గార్లు లడ్డులు పెడతాను, తిని నీ ఇష్ట ప్రకారం దూరు. ఓ దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యం. సౌకర్యానికి ఏముందిలేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరు ఒక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మశూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలీదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు, చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాదు, నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో, ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో, అదేమిటండి, బంగారంలా జరిపించండి, అంతకంటే కావాల్సిందే ఉంది. రే చంద్రం, నేను బ్రహ్మాండమైన నిజం కనిపెట్టాను రా. చెప్పన్నావా? ఆడపిల్లలకు అబ్బాయి ఉండకూడదురా. సరేలేరా నీకు కూడా. అదేమిట్రా అలా అన్నావు? ఓహో, నువ్వు నాలాగే లవ్ ఎఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే, ఇది లవ్ ముఖం రా బ్రదర్, లవ్ ముఖం. రే, స్వానుభవమే చెప్తున్నారు విను. లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలు పడి కూర్చుంటేలా?
టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్. విను, నా లవ్ కేసు నేను ఎలా క్లవర్ గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా, 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటారా. నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులిచ్చి అమ్మాయిలు ఎవరుంటారు? ఏరా, లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్, కొట్టేవరా ఛాన్స్. ఏమిట్రా? నెక్స్ట్ నీ పెళ్ళే కదరా, వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా రా. అబ్బాయి, నాకు ఇక్కడ పెద్ద కేసు ఉందిరా, సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో, వెళ్ళు. వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు, పెళ్ళిన కానీ ఎంత హుషారురా నీకు. హలో నర్స్, పెద్దరాజు గారు పైన ఉన్నారా? ఉన్నారండి. థ్యాంక్ యూ. ఊరేగింపు చూదురా. ఊరేగింపు ఏంటే చూసేది? రామ్మరా, అల్లుని చూదురా. అక్క చూడక్క, అబ్బా ఎంత బాగుందో. అక్క వచ్చేసింది, మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. రా మరి. అదిగో అక్క బావా. అదిగో అక్కడ కారులో. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటిది? ఈ పెళ్లి ఆపండి, వెంటనే ఆపండి. పెళ్లి ఆపటమా? అవును నాన్న, అంతా తలకిందులైపోయింది. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నా ఆశలను నిరాశలైపోయాయి. వద్దు నాన్న, వద్దు, ఈ పెళ్లి వద్దు, ఆపండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్న, పెళ్లి కొడుకు వారు కాదు నాన్న. వారు కారా? ఏమమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఎవరన్నా వింటే ఏమనుకుంటారు? నీకు తెలీదు నాన్న, పెళ్లి కొడుకే మారిపోయాడు. వారు కానే కాదు నాన్న. వారు 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 ఎవరమ్మా వారు? వారే నాన్న, ఆనాడు మనతో రైలు వచ్చారే, మీకు వైద్యం చేశారే, మన ఇంట్లో ఒక్క బూటున్నారే వారు. వారు కాదు నాన్న, వారి అన్నగారు. నాన్న, వారికి నేను మనసిచ్చాను, వారే అనుకున్నాను నాన్న. ఆ ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను నాన్న. సుగుణ, మనసిచ్చావా? అల్లుడి గారి తమ్ముడికి మనసిచ్చావా అమ్మా? నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట నాతో ముందుగా అనలేకపోయినావా? ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు. చివరికి ఫోటో కూడా తెచ్చి చూపించాలి. ఒక్కసారి చూడమని బ్రతిమాలుకున్నానే, చూడకుండా ముఖం తిప్పేసుకున్నావే. ఇందుకైనా, ఇంత ఘోరం జరగడానికైనా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా, ఏం చేయబట్టావు? నాన్న, నీ తప్పేం లేదు నాన్న, అంతా నాది తప్పు. పేరు విన్నాను, పొంగిపోయాను. కన్న కలలని ఫలిస్తున్నాయనుకున్నాను. ఆ ఆనందంలో వారే నన్న నమ్మకంతో ఫోటో కూడా చూడలేకపోయాను. కానీ అన్నదమ్ముల పేర్లు ఒకటిగా ఉంటాయనుకోలేదు. భగవంతుడు నన్నింత అన్యాయం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు నాన్న. నాన్న, ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళి ఆపసేయండి. ఎలా ఆపమంటావమ్మా? ఊరంతా తెలిసిపోయింది, చుట్టాలు పక్కాలంతా వచ్చారు, ముహూర్తం వేళ కూడా దగ్గర పడింది. ఈ స్థితిలో పీటల మీద పెళ్లి ఆపమంటావా? కూడా మనం మానం మర్యాద ఏం కావాలమ్మా, ఏం కావాలి తల్లి? నాన్న, మర్యాద కోసం నా బ్రతుకునే పిలుస్తారా? నా జీవితాన్ని నరకం చేస్తారా? తమ్ముడిని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో నన్ను ఎలా బ్రతకమంటారు నాన్న? నాన్న, నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నా భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి నాన్న. గుండెల్లో కుంపటి దాచుకుని నేను ఇంట్లో కోడలిగా మసలాలి. ఘోరం నాన్న, ఘోరం. ఈ
నరకయాతన కంటే మనకిప్పుడు జరగబోయే అవమానమేనా గొప్పది. రేపు ఆరు ఇంటికి వచ్చినప్పుడు నేనెంత చిత్రవదపడాలి, ఎంత నిర్జీవంగా బ్రతకాలి. వద్దు నాన్న, వద్దు. తప్పదమ్మా, తప్పదు. వేరే దారి లేదు. నాన్న అంతేనా నాన్న? కాకుంటే నేను చేయమంటావమ్మా? ఇప్పుడు వెళ్ళి నన్ను ఎలా చెప్పమంటావు తల్లి? నా బిడ్డ ఇతన్ని కాదు ప్రేమించింది, ఇతని తమ్ముణ్ణి ఏ ముఖం పెట్టుకుని చెప్పమంటావమ్మా? చెప్పినా ఏం జరుగుతుంది? పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. అంతేగాని అతని తమ్ముడు దీనికి ఒప్పుకుంటాడా? అన్నగారి మీద ఏ మాత్రమైనా గౌరవం, నీతి, నిజాయితీ గలవాడు దీనికి ఒప్పుకుంటాడా తల్లి? ఒప్పుకోడమ్మా, ఎప్పుడు ఒప్పుకోడు. ఇది జరగదమ్మా, ఎన్నటికీ జరగదు. చివరికి మనకు మిగిలేది అవమానం ఒక్కటే తల్లి. పెద్దలు నిశ్చయించిన పెళ్లిని పీటల మీదకి వచ్చేసరికి ఆపేసిందని అప్రతిష్ట నీకు తప్పదు చూడా, నీకు తప్పదమ్మా. నా మాట విని తల్లి, మనస్సు రాయి చేసుకోమ్మా. నా వల్ల కావడం లేదు నాన్న. నాన్న ఒక్కగానొక్క బిడ్డను నా గొంతు కొయ్యకండి. అమ్మా సుగుణ, అమ్మా ఎంత మాట అన్నావు తల్లి, ఎంత మాట అన్నావమ్మా. చిన్నప్పటి నుంచి నీ చేతుల మీదుగా పెంచి పెద్దదాన్ని చేశానే నీ గొంతు కోయడానికేనా తల్లి? నాకందులో ఏం ఆనందం ఉంది అమ్మా. నాకుంటే నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అమ్మా. సుగుణ, నిన్ను కన్నందుకైనా నన్ను కనికరించి నాకు ఈ ఉపకారం చేసి పెట్టు తల్లి. ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. అమ్మా సుగుణ, ఇక బతికినంత కాలం బతకను. ముసలితనంలో నాకు తలవంపులు తెస్తావమ్మా. ఈ 4 రోజులు నలుగురిలో నన్ను తలెత్తుకుని బ్రతకని తల్లి. అమ్మా, పెద్ద మనిషి మాట తప్పాడంటూ ఊరంతా నా ముఖం మీద ఉమ్మేస్తుందమ్మా. అది నీకు మాత్రం ఆనందమా? సుగుణ, అమ్మా నా మాట విని తల్లి. నీకు నిన్న మొన్న కలిగింది ఈ ప్రేమ. నేను నిన్ను చూసుకుని నీకోసమే బ్రతికున్నాను తల్లి. నన్ను అన్యాయం చేయొద్దమ్మా, అన్యాయం చేయొద్దు. ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది, అంతకన్నా వేరే దారి లేదమ్మా. సుగుణ తల్లి, చూడమ్మా, మన వంశ మర్యాద నిలబెట్టమ్మా. నిన్ను బ్రతిమాలుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా. కానండి, ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అల్లుడు కూడా వచ్చేసాడు. ముహూర్తానికి వేళైపోయింది. ఇక పీటల మీదకి పిలుస్తా. చెప్పమ్మా, చెప్పు సుగుణ, చెప్పమ్మా. నీకు ఇష్టం లేకుంటే ఇద్దరు ఇక్కడే పడితే